యశ్వంత్పూర్ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. దోపిడీ దొంగలు ప్రయాణికుల నుంచి బంగారం నగదు దోచుకున్నారు. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చిన దుండగులు వారు స్పృహ కోల్పోయిన అనంతరం డబ్బు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఖాజీపేట రైల్వే పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, చెప్పండి, ప్రయాణికులు ఏమని ఫిర్యాదు చేశారు పోలీసులకు? రాజేశ్వరి, రైల్వే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో తోటి ప్రయాణికులుగా నమ్మించి బిస్కెట్లలో కూల్ డ్రింక్లలో మత్తుమంది ఇచ్చి 6 ప్రయాణికుల నుంచి నగదు మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడిన ఘటన నిన్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఆదివారం కర్ణాటక నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో 6 ప్రయాణికులు కర్ణాటకకు చెందిన నితిన్ జైన్, త్రిపురకు చెందిన రాహుల్, బీహార్ కు చెందిన ప్రేమ్ శంకర్, యూపీకి చెందిన టింకు, కూరే ఖాన్, అబ్బాస్ ఖాన్లు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. వీరి పక్క సీట్ లో ఉన్న కొందరు దుండగులు తోటి ప్రయాణికులుగా వీరిని నమ్మించారు. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ లో క్లోజ్ గా మూవ్ అవుతూ బిస్కెట్స్ లో, కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కల్పించారు. అయితే వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలోనే లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా అంటూ క్లోజ్ గా మూవ్ అయ్యారు. అదే క్రమంలో వీళ్ళు ఇచ్చిన బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడంతో వాళ్ళు మత్తులోకి జారుకున్నారు. వాళ్ళు ధర్మవరం రైల్వే స్టేషన్ రాగానే వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, బంగారు రింగులు, వాచ్లు, నగదు అందరి వద్ద కలిపి మొత్తం 12,000 రూపాయల డబ్బు కూడా దొంగిలించినట్టుగా తెలుస్తుంది. అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత బాధితులు నెలకొని తోటి ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు కాజిపేటకు చేరుకున్న తర్వాత ఈ బాధితులంతా కూడా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ ఫిర్యాదు చేశారు. చికిత్స కోసం, అంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపారు అన్న ఈ క్లారిఫై చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి బాధితులను ఎంజిఎం కి చికిత్స కోసం పంపించారు. ప్రస్తుతం వీళ్ళు ఎంజిఎం లో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయమే వాళ్ళని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు చెప్తున్నారు. రంగనాథ్, మరి ప్రయాణంలో తోటి ప్రయాణికులతో ఇలాంటి షేర్ చేసుకోవడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం. మరి ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా? రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు? యాక్చువల్ గా గతం నుంచి ఇదే సంఘటన, ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. వీటన్నిటి క్రమంలో అసలు ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైల్వే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నమ్మొద్దంటూ చెప్తున్నప్పటికీ అసలు కొంతమంది ప్రయాణికులు అంటే లాంగ్ జర్నీ చేస్తున్న క్రమంలో పక్కన వారితో కొంత క్లోజ్ గా మూవ్ అవడం అనేది క్రమం కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ ఘటనలో కూడా సేమ్ సిచ్యువేషన్. కొందరు పక్కన ఉన్న తోటి ప్రయాణికులు మాట్లాడుతూ వస్తున్న క్రమంలో మాటలు కలిపి ఆ తర్వాత క్లోజ్ గా మూవ్ అవడం, హైదరాబాద్ ఇట్లాంటి కొన్ని క్లోజ్ రిలేషన్, కొన్ని కోఇన్సిడెంట్స్ కూడా చెప్తూ రావడంతో వాళ్ళంతా కూడా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. దీంతో వాళ్ళు ఇచ్చిన బిస్కెట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడంతో వీళ్ళంతా కూడా మత్తులోకి జారుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరిని కొత్త వారిని నమ్మొద్దు, కేవలం తమ వారితో తాము ప్రయాణం చేసే క్రమంలో వాళ్లతో తప్ప మిగిలిన వాళ్ళు ఇచ్చిన తీసుకోవద్దని కూడా రైల్వే పోలీసులు చెప్తున్నారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రంగనాథ్.